నువ్వు ఏం చేయాలన్నా బతికుండాలి, జీవించుండాలి. ఆ బతికే బతుకు హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇది సమస్త మానవ జాతికి వర్తించే ఒక సార్వజనీనమైన నియమం. ఇందులో ఇఫ్ అండ్ బట్స్ ఏమీ లేవు. నిన్న ఏదో షార్ట్ చూస్తుంటే గరికపాటి గారు చెప్పిన ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. మంచి ఎవరు చెప్పినా తీసుకోవాలి కదా. ఒకసారి అది సరదాగా వినండి. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఇదివరకు చెప్పలే, ఇప్పుడు చెబుతున్నా. రాసి పెట్టుకుని చేయండి. మీకు దుఃఖం వస్తే నాది పూచి, కానీ ఖచ్చితంగా చేయాలి. 1, ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి. 2, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి. 3, ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి. ఈ 3 చేస్తే సుఖం. చూడు, ఎప్పటి పని అప్పుడే చేయాలి. ఎప్పుడు తీసిన వస్తువు, ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి. అత్యంత ముఖ్యమైనది ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి. ఇవి మనిషికి తెలియదని కాదు, కానీ మనిషి చేయడు. బొక్కుజు అనే జెన్ మాస్టర్ని ఎవరు అడుగుతారు, మీ జ్ఞానోదయం అయింది కదా, జ్ఞానోదయమైన వ్యక్తులు అంటే చాలా గొప్పవాళ్ళు కదా, మరి మీరేం చేస్తారు అంటే, నేను నడవాలనిపిస్తే నడుస్తాను, కూర్చోవాలనిపిస్తే కూర్చుంటాను, తినాలనిపిస్తే తింటాను, పడుకోవాలొచ్చినప్పుడు పడుకుంటాను అన్నాడంట. ఇది అందరూ చేస్తారు కదండి అంటే అని అనుకుంటున్నావా నువ్వు అన్నాడంట. సో లైఫ్ ఎప్పుడు సింపుల్గానే ఉంటుంది. నేను ఎక్కడో చదివాను, నేను జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి అని రామకృష్ణ పరమహంసని ఎవరు అడిగితే ఆయన అప్పటికప్పుడు చెప్పిన మాట అట ఇది, ఎక్కడ వస్తువు అక్కడ పెట్టు అని. ఈవెన్ కబీర్ కూడా తన దోహాల్లో చెబుతాడు, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభి కరో అని. అంటే మన మనసు ఎందుకు బరువుగా ఉంటుంది అంటే, పెండింగ్ వర్క్స్ చాలా ఉండిపోయాయి, ఆ పెండింగ్ ఆలోచనలు చాలా ఉండిపోయాయి. దానివల్ల ఒక బరువు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు అనమాట. సో చిన్న కథ, ఓ గురువు దగ్గరికి శిష్యుడు వచ్చాడు. వచ్చి చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది, బరువుగా ఉంటుంది, ఏం చేయాలంటే అది సర్వసంగతి, నీకు ఎప్పుడు బాధ అనిపిస్తే అప్పుడు నేను నీకు ఒక సంచి ఇస్తున్నాను, ఆ సంచిలో ఒక రాయి వేసుకున్నాడంట. ఆ తర్వాత ఒక 2-3 డేస్ గడిచింది. ఎప్పుడు బాధ అనిపించినా ఒక రాయి వేసుకుంటున్నాడు. తర్వాత సంచి మోసుకెళ్ళడం చాలా కష్టమైపోయింది. అతి కష్టంగా సంచిని మోసుకొస్తూ గురువుగారితో అన్నాడంట, ఇది మోయడం చాలా కష్టమైపోయింది గురూజీ అన్నాడంట. సో ఆ సంచి నథింగ్ బట్ నీ మనసే నాయనా. నీ మనసులో ఎందుకు మోసుకొని తిరుగుతున్నావు అవన్నీ? ఎవడో తిట్టింది, ఎవడో నిన్న ఒక మాట అన్నది, ఎవరో చెప్తున్న సమాచారం, ఎవరో మాట్లాడుకుంటున్నది విని ఒక అపోహ, ఎక్కడ వదిలేయి, అప్పుడు అది బాగుంటుంది. సో మనసులో పెట్టుకున్న ప్రతి విషయం రాయి లాంటిదే, ఇందులో ఏ సందేహం లేదు. సో అందుకని గరికపాటి గారు, ప్రతి వ్యక్తి గురించి ఒక ఒపీనియన్ ఉంటుంది, అది కూడా అక్కర్లేదు. ఓపెన్ మైండ్తో విను, దాన్ని విచారణ చేయి, అందులో సత్యం ఉంటే ఆచరించి దాని ఫలితాన్ని నువ్వు అనుభవించు. ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తావో అది వేరే వాళ్ళ ఫిలాసఫీ కాదు, అది నీదే, నీ జీవన సారం అయిపోయింది. నువ్వు ఆచరించకుండా ఆలోచించినంత వరకే అది ఫిలాసఫీ ఏదైనా సరే. ఇప్పుడు ఎంత బాగుంది ఇది, ఎప్పటి పని అప్పుడే చేయి, ఎక్కడి వస్తువు అక్కడే పెట్టు, ఎక్కడి విషయాన్ని అక్కడే వదిలిపెట్టు అని. ఇంతకంటే గొప్ప ఆధ్యాత్మిక సారం ఏముంటుంది? ఇప్పుడు జీవితం అర్థమైందంటే ఎప్పటి పని అప్పుడు చేస్తున్నాడని, ఇక్కడ వస్తువు అక్కడ పెడుతున్నాడని, ఇక్కడ విషయం అక్కడే వదిలేస్తున్నాడని. ఇప్పుడు నేను చెప్పడానికి నాకు ఎందుకు ఒక అర్హత ఉంది? ఈ 3 నేను చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు నేను ప్రతిరోజు ఒక పాడ్కాస్ట్ చేస్తున్నాను అనుకుందాం. ఇప్పుడు ఈరోజు పొద్దున్నే కడుపు నొప్పి వచ్చిందో, లేకపోతే ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారో, మనం ఖచ్చితంగా వాయిదా వేయాలనిపిస్తుంది. మనం ఎప్పుడైనా బాత్రూమ్ని వాయిదా వేస్తామా? వేయం కదా. ఇంట్లో ఎవరైనా మరణిస్తూ ఉన్నా సరే బాత్రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ పని పూర్తి చేస్తాం. సో అంత ఎసెన్షియల్గా మనం అనుభూతి చెందితే అప్పుడు ఆ పని కొనసాగుతుంది. ఒకసారి మనం వాయిదా వేయడానికి సాకులు కారణాలు వెతికితే ఇక వాయిదా వేయడం అలవాటైపోతుంది. సో ప్రతిరోజు యోగా చెయ్యి, నిమిషమే ఉంది, నిమిషమే చెయ్యి. ప్రతిరోజు పుస్తకం చదువు. ఎంతమంది ఉన్నా చెప్పు వాళ్ళకి నిజాయితీగా, నేను కాస్త చదువుకుంటాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, ఒక హాఫ్ అన్ అవర్ చదివేసుకొని వస్తాను. ఎవ్వరూ కాదనరు. ఎవరు ఇంటికి వచ్చి బంధువులు కూర్చున్నారు, అంట్లన్నీ మూలకు పడి ఉంటాయి, వెళ్ళి అడిగేస్తూ ఇక్కడ కుర్చేసుకొని కూర్చొని మాట్లాడండి, నేను చేస్తాను. అట్లా టాక్ కూడా చేస్తాను. ఆ టైంలో అంట్లు కడుగుతూ టాక్ చేయాలన్న ఉద్దేశం కాదు, ఆ పని అయిపోతుంది. అది కంఫర్టబుల్ వర్క్, మాట్లాడొచ్చు, టాక్ కూడా చేయొచ్చు.
అట్లాగే అంట్లు కూడా కడగవచ్చు. సో పని చేస్తున్నప్పుడు ఆలోచన ఎండై ఆచరణగా మారింది. ఎప్పుడైతే మనం వాయిదా వేస్తామో ఆలోచనగానే ఉండి మురిగిపోతుంది అనేది చాలామంది చెప్పింది. తర్వాత నేను ఎక్కడి వస్తువు అక్కడే పెడతాను. నా జీవితంలో 2009 నుంచి ఎప్పుడు నా ఫోన్ కానీ ఏది వెతకను నేను రాసుకునే పెన్ను, నా వైలిన్, దాని బోవ్, ఇప్పుడు నేను మైక్ వాడుతున్న నా బ్యాగ్లోనే ఉంటుంది. డబ్బులు, నేను వాడే కీ, ఆ తర్వాత నా కార్కి, నా అధీనంలో ఉన్నవి ఎప్పుడు నేను అక్కడే తీస్తాను, అక్కడికే పెడతాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడి నుంచైనా ఒక వస్తువు తీసామనుకోండి, తిరిగి అక్కడ పెట్టే వరకు ఆ పని పూర్తి కానట్టే. ఇప్పుడు ఇంటి వరకు చెప్పులు వేసుకొని వస్తారు, ఇంటికి రాగానే చెప్పులు అటు ఇటు విసిరేస్తారు. ఏంటో నాకు అర్థం కాదు. అంతవరకు వచ్చి ఆ ఒక్క క్షణంలో పేషెన్స్ వెళ్ళిపోతుంది. ఇంటి వరకు షర్టు మోసుకొని వస్తారు, ఇంట్లోకి రాగానే షర్ట్ ఎక్కడో విసిరేస్తారు. స్నానం చేసి వచ్చి టవాల్తో తుడుచుకొని హఠాత్తుగా దాన్ని ఎక్కడో సోఫాలో విసిరేస్తారు. నువ్వు ఎక్కడి నుంచి తీసావు? ఒక దండం నుంచి తీసావు, తిరిగి ఆ దండానికి చేర్చు. ఒక ఇంపేషెన్స్, పర్వాలేదులే, ఒక తాత్సారం అట్లా వస్తుంది లైఫ్లో. సరే, ఇప్పుడు ఎక్కడి వస్తువు అక్కడ పెట్టడం అనేది నిజమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. నేను నా పుస్తకంలో ఆత్మకథలో రాసిన మాట, ఎక్కడి వస్తువు అక్కడే పెట్టడం వల్ల నీ మనసులో ఆలోచనలు ఉండవు, వెతికేది ఉండదు. సో ఎప్పుడైతే నీకు వెతికే పని లేదో, నీ మైండ్ ఎలా ఆలోచించాలో అలా చేస్తుంది, అలా ఆలోచిస్తుంది. ఎలా ఆలోచించాలో అలా ఆలోచించిన మనస్సు ఎలాంటి అవగాహనకు రావాలో అట్లాంటి అవగాహనకు వస్తుంది. అది అట్లాంటి ఆచరణ చేస్తుంది, అట్లా ఆలోచన నుంచి విముక్తి పొందుతుంది అనేది. ఇది ఆచరిస్తే తప్ప తెలియదు, ఆలోచించే వాళ్ళకి అసలు తెలియదు. సో మనసు తేలిగ్గా ఉండడం అంటే ఎక్కడి విషయం అక్కడే వదిలేయడం అన్నది. దీనికి చైనీస్ పరిభాషలో లెట్ గో అని పిలుస్తారు. సో దానికి చైనీస్ వర్డ్ ఏదో ఉంటుంది. ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది, అప్పుడు ఆర్గ్యూ చేసావు, మాట్లాడావు, అక్కడితో అయిపోవాలి. దాన్ని మళ్ళీ వచ్చిన తర్వాత తింటూ అదే మాట్లాడతారు, సాయంత్రం కూర్చుని అదే మాట్లాడతారు. ఒక విషయం తెలుసుకోవడానికి మాట్లాడడం వేరు, నెమరేసుకోవడానికి, నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకోవడానికి, జస్టిఫై చేసుకోవడానికి, నీ అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికి మాట్లాడుకోకూడదు. మనల్ని ఎవరైతే మెచ్చుకుంటారో అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సుత్తి చేసుకుంటూ కూర్చుంటారు. సో దానివల్ల మన ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. ఒక చిన్న విషయం కూడా ఒక భరించరాని నొప్పిగా మారుతుంది. పాస్ట్ మన ప్రజెంట్ని కంటామినేట్ చేస్తుంది, అంటే మురికి చేస్తుంది. చాలా ఇది పెద్ద ఫిలాసఫీ కాదు. ఇక్కడ వస్తువు అక్కడ పెట్టు, ఎప్పటి పని అప్పుడు చేయి. ఎప్పటి పని అప్పుడు చేయంటే వాయిదా వేయొద్దని, ఇక్కడ వస్తువు అక్కడ పెట్టంటే మొదలుపెట్టిన చోట తిరిగి ఎండ్ చేయమని, ఇక్కడ విషయం అక్కడే వదిలిపెట్టంటే నీ మనసును ఖాళీగా ఉంచుకోమని. ఇవన్నీ జీవితాన్ని చాలా తేలిగ్గా మార్చేస్తాయి. సో బిగిన్ విత్ ఎక్కడి వస్తువు అక్కడ పెట్టు. గ్లాస్ తాగి ఎక్కడో సోఫాలో పెట్టకు, ఎక్కడి నుంచి తీసావు అక్కడ పెట్టు. సో ఒక ఫేమస్ ఫిలాసఫర్ కొటేషన్ ఉంటుంది, లావో త్సుది, ఇఫ్ యు ఆర్ డిప్రెస్డ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద పాస్ట్, ఇఫ్ యు ఆర్ యాంగ్షియస్ యు ఆర్ లివింగ్ ఇన్ ద ఫ్యూచర్, ఇఫ్ యు ఆర్ ఎట్ పీస్ యు ఆర్ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అంటాడు. నువ్వు డిప్రెస్డ్గా ఉన్నావు అనుకో, ఆబ్వియస్గా నువ్వు గతంలో చిక్కుకుపోయావు. నువ్వు ఉత్తేజభరితంగా ఉన్నావు అనుకో, గతంలో ఊగిసలాడుతున్నావు. అట్లా కాకుండా నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అనుకో, వర్తమానంలో ఉన్నావు. ప్రశాంతత కోరుకొని వ్యక్తి ఎవడు నాకు ఒక్కడిని చూపించండి. ప్రతి ఒక్కరికి కావాలి. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు, మార్కస్ అర్వీలియస్ కానీ, లేకపోతే ఎపిక్టటస్ కానీ, బుద్ధ కానీ, కృష్ణమూర్తి కానీ, దే హ్యావ్ సెడ్ మిలియన్స్ ఆఫ్ టైమ్స్. మనమే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేమిటి? వేరే వాళ్ళ చేష్టల పట్ల నీకు నియంత్రణ ఉండదు, కానీ దాన్ని ఎట్లా స్వీకరించాలి, దాని పట్ల నీ వైఖరి ఏమిటన్నది పూర్తిగా నీ చేతిలో ఉంది. సో మనస్సులో ఉన్న ఏదైనా ఆలోచనని నువ్వు స్థిరపరచుకున్నావు అనుకో, అది మెల్లగా రుగ్మతగా మారుతుంది. ఒక వస్తువు తీసిన చోటే పెట్టలేదనుకో, నువ్వు అనవసరంగా వెతికి నీ సమయాన్ని, బుర్రని వేస్ట్ చేసుకుంటావు. చాలామంది కార్కి వెతుకుతూ ఉంటారు, బండికి వెతుకుతూ ఉంటారు. ఎంత పిచ్చివాళ్ళు అసలు. అక్కడ తెలిసిపోతుంది వాడు ఏమిటనేది. పెద్ద పెద్ద విషయాలు అక్కర్లేదు. సో అందుకని మనం మనసులో మోసే ప్రతి ఆలోచన ఒక రాయి లాంటిది, బరువు పెరుగుతూ ఉంటుంది. అసలు రోజు రోజుకి ఆలోచనలు తగ్గిపోవాలంటే ఎక్కడ వస్తువు అక్కడ పెట్టండి ఫస్ట్. ఎందుకంటే వస్తువులతో మన సంబంధం ఎక్కువ. కంచెం తీసుకున్నారు, తిన్నారు, దాన్ని మళ్ళీ కడిగేసి మళ్ళీ పెట్టేసేయండి. చెప్పులు వేసుకుని వెళ్ళారు, చెప్పులు యథాస్థానంలో పెట్టండి. చిన్న ధ్యానపూర్వకంగా, అంటే యు ఆర్ అవేర్ ఆఫ్ ద స్టేటస్ కో, ఎలా ఉందో అలా చేసి చూడండి, చాలా అద్భుతం జరుగుతుంది. అందుకే గరికపాటి గారు ఏదైతే చెప్పారో
అది చాలా పవర్ఫుల్. చాలా 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 పవర్ఫుల్. అందరూ చేస్తారు అది. జీవితంలో రియలైజేషన్ వచ్చిన ప్రతి ఒక్కరు చేస్తారు. వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేయకపోవచ్చు, కానీ చేసే చిన్న పని వాయిదా చేయరు. వాళ్ళ దగ్గర 10 వస్తువులే ఉండొచ్చు, కానీ ఎక్కడ ఒకటి పెడతారు. వాళ్ళని 1000 మంది కలవచ్చు, 10 మంది కలవచ్చు, ఎవరు కలవచ్చు కలవకపోవచ్చు, కానీ ఏదైనా విషయం జరిగితే దాన్ని అప్పటికప్పుడే వదిలేస్తారు. అది. సో ఈ టాపిక్ ఇక్కడే వదిలేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. మీలో ఉన్న ఓపికకి శిరస్సు ఉంచి నమస్కారం. బిగిన్ విత్ ఎక్కడ వస్తువు అక్కడే పెట్టడం. ఒక వారం చేసి చూడండి. ఆ వస్తువుల గురించి మీకు ఏ ఆలోచన ఉండదని మీకే తెలుస్తుంది. రీసెర్చ్ వైస్.